ఒక ఇంపార్టెంట్ అంశానికి వెళ్దాం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లా కాదా? వ్యవస్థలను విధ్వంసం చేశారా లేదా? చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజాస్వామ్య విజయం అని మొదటిసారి ఓటేశారని ఎవడో స్లిప్ వేసాడంట. అసలు ఓట్లు వేయలే, ఆ ఓట్లు మమ్మల్ని వేసుకొని ఉండని పోలీసులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి అక్కడుంటే ఈ రకంగా చెప్పుకోవడం ద్వారా ఎవరిని ఉద్ధరించినట్లు? పైగా వాళ్ళకంటే ఘోరంగా వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అబద్ధాలు చెబుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిక్మాలిన వ్యవహారంగా వాళ్ళు ఎందుకు బట్టలు తిరుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయితే చివరిలో హైకోర్టు వారి ద్వారా ఏమన్నా ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుద్దేమో అనుకుంటే దురదృష్టవశాత్తు వారు టెక్నికల్గా రీజన్స్ తోటి అనుకుంటా మేము జోక్యం చేసుకోలేమని అన్నారు. అయితే అబ్జర్వేషన్స్ మాత్రం చాలా స్పష్టంగా చేసినట్టుగా అర్థమవుతుంది. ఏంటి మన ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోలేదు రిగ్గింగ్ జరుగుతుంటే అని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వరకు బాగానే ఉన్నా ఫైనల్గా వాళ్ళు కనుక మరింత చొరవ తీసుకుని దీని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకోగలిగి ఉంటే ప్రజాస్వామ్యానికి బాగుండేదేమో. ఏమంటారు శ్రీనివాసరావు? ఒకటి వ్యవస్థలు, ఎన్నికల వ్యవస్థ ధ్వంసం, అట్లాగే ప్రభుత్వ వ్యవస్థ కలెక్టర్ గారు వాళ్ళ సమక్షంలోనే దొంగోట్లేయటం, ఆ వ్యవస్థ ధ్వంసం. పోలీసు అధికారులు అసలు ఓట్లకు రానివ్వకుండానే రిగ్గింగ్ చేసుకోండి అని జమ్మలమడుగు వీళ్ళందరినీ అక్కడక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వేచ్ఛగా అనుమతించడం, స్థానికుల్ని అనుమతించకపోవటం, పోలీసు వ్యవస్థ విధ్వంసం. సో ఈ రకంగా రాజకీయ వ్యవస్థని మొత్తాన్ని విధ్వంసం చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్రదిష్ట తెచ్చిపెట్టేవి. ఎంతో సీనియర్ అని చెప్పుకునే లోకేష్ గారు అంటే కుర్రాడు, తెలుసో తెలియకే అని చేస్తాడు. చంద్రబాబు గారు లాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద మనం మాట్లాడుకోవడం అనవసరం, ఆయన ఏం పెద్ద ఇటువంటి వాటి మీద సీరియస్గా ఉంటాడని అనుకోకర్లా. కానీ చంద్రబాబు గారు ఎంత సీనియర్ అయ్యిండి ఈ రకంగా ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా వ్యవస్థల్ని ధ్వంసం చేస్తే ఎంత ఏపీ ప్రజలకి ఎంత అవమానం, ఎంత నష్టం జరుగుతుంది. సరే, ఎన్నికల తర్వాత కొన్ని అవకతవకలు జరుగుతాయి, ఏదో దొంగ ఓట్లు వేస్తుంటారు, వాటిని కంట్రోల్ చేస్తుంటారు. కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే ఈ రకంగా చేయటం. సో ఈ పరిణామాలన్నింటి మీద మీ విశ్లేషణ ఏమిటి శ్రీనివాసరావు? సార్, ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహణ అనేది జరగకపోతే ప్రజాస్వామ్యం అనేది అర్థం లేదు. ఇవాళ మనం ఈ పులివెందులు కానీ, ఒంటిమిట్ట కానీ జడ్పీటీసీ ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, అధికార పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇక్కడ ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కమ్యూనికేట్ చేసి ఎలక్షన్ వాయిదా వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ అటెంప్టెడ్ మర్డర్ జరిగింది. ఆ పోలీసు వారే, అది ఆయన కోయ ప్రవీణ్ గారే స్వయంగా చెప్పారు, డిఐజీ గారు. ఇక్కడ మేము పోలీసు వారు లేదా తలకాయలు లెగిసిపోయేయండి అని చెప్పేసి చెప్పారు. అంటే తలకాయలు లెగిసిపోయడానికి జస్ట్ ముందు వెళ్ళి వాళ్ళ తలకాయలు లేకుండా కాపాడినట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలక్షన్ తప్పనిసరిగా వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ గారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి ఏమన్నా మరి ఇక్కడ అధికారుల యొక్క సహకారం లేకుండా ఎన్నికలు అనేవి జరగవు. అధికారులు అనేవారు న్యాయబద్ధంగా సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేయాలి. కానీ నిర్వహించాల్సినటువంటి ఎన్నికలు నిర్వహించే దాంట్లో ప్రధాన పాత్ర వహించేవాళ్ళు పోలీసులు ఏకపక్షంగా ఉన్నారు. అధికార పార్టీ కొమ్ముగేసి ఉన్నారు. అధికార పార్టీ తరఫున ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను హింసిస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఒక పక్క రిటర్నింగ్ అధికారి గారికి అర్థమవుతా ఉంది. అలాంటప్పుడు ఎన్నికలను వాయిదా వేయకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. సరే, ఎన్నికలు నిర్వహించే క్రమంలో జరిగినటువంటి అవకతవకల పైన కూడా అప్పటికప్పుడు కూడా నిర్ణయం తీసుకోవచ్చు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు నిర్ణయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయడానికి పూర్తి హక్కులు, అధికారం ఉన్నాయి. కానీ రిటర్నింగ్ అధికారి కూడా అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని, అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలని కూడా అన్ని గమనిస్తూనే ఎన్నికలు నిర్వహించడం అనేది సరైనటువంటి విధానం కాదు. అయితే హైకోర్టు వారు ఏం చెప్పారంటే, మనం ఈ జడ్పీటీసీ అభ్యర్థులకు పోటీ చేసినటువంటి వారు వేసినటువంటి పిటిషన్స్ లో ఈ పిటిషన్స్ కాదండి, ఎలక్షన్ పిటిషన్స్ వేయమన్నారు. ఎందుకంటే చట్టం అలాగే చెప్తా ఉంది. ఇప్పుడు మనకి ఈ కొన్ని సెక్షన్స్ కూడా పేపర్స్ కూడా కోట్ చేయడం జరిగిందండి. వాటి ప్రకారం కూడా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించిన అవకతవకలన్నీ కూడా ఎలక్షన్ పిటిషన్ ద్వారా వచ్చి చేయమన్నారు. అంతేగాని అసలు ఆ పిటిషన్స్ చెల్లవన్నట్టుగా కొంతమంది ఏదో ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో
రాయడం జరిగింది. ఈ జగన్ గారికి చుక్కెదురని జగన్ గారికి ఏదో వ్యతిరేకంగా వచ్చినట్టుగా రాయడం జరిగింది. అది కరెక్ట్ కాదండి. సుప్రీంకోర్టు హైకోర్టు వారు చట్ట ప్రకారం ఎలక్షన్ పిటిషన్ వేయండి, దాంట్లో విచారిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఎలక్షన్ పిటిషన్ లో ఈ అవకతవకలన్నింటినీ కూడా వివరిస్తూ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకుంటూ ఇప్పుడు ఎవరైతే ఈ అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవడం జరిగిందో వాళ్ళ బాధ్యతలు కూడా స్వీకరించకుండా, అంటే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఇంట్రీమ్ ఆర్డర్స్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ పిటిషన్ లో అక్కడ జరిగినటువంటి అవకతవకలన్నీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి. ప్రజలు కూడా బయటకు వచ్చి మమ్మల్ని ఓటు వేయనివ్వలేదండి అని చెప్పేసి ప్రజలు చెబుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం కోర్టుకు సాక్ష్యంగా చూపించి అక్కడ అక్రమంగా ఎన్నికలు జరిగింది అంటే అక్రమంగా గెలుపొందారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని ఆ పదవులు స్వీకరించకుండా ప్రమాణ స్వీకారం చేయకుండా ఇంజక్షన్ ఇవ్వమని, ఇంటర్వ్యూ ఇంజక్షన్ ఇవ్వమని చెప్పేసి మనం అడగచ్చు. ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోమని చెప్పారు తప్ప మన పిటిషన్లు ఎటువంటి తప్పు ఉందని కానీ, లేకపోతే అక్కడ అన్యాయాలు జరగలేదని కానీ, ఎన్నికలు సాఫీగా జరిగినాయని కానీ హైకోర్టు వారు చెప్పలేదు. కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హైకోర్టు వారు అబ్జర్వేషన్స్ అయితే చేశారు కదా, దానికి అనుగుణంగా ఎక్స్ట్రాడినరీగా ఆలోచన చేసి వ్యవస్థలన్నీ ఇట్లా ధ్వంసం చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు, మళ్ళీ అన్ని భద్రత ఇచ్చి ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరు రాకుండా చేసి ఎలక్షన్ నడపండి అని చెప్తే వాళ్ళకి ఏమైనా వ్యవస్థ అక్కడ హైకోర్టుకి ఏమైనా ఇబ్బంది వచ్చిండేదా గౌరవ న్యాయమూర్తి గారికి? ఆయన అబ్జర్వేషన్ చేశారు కదా. కాదండి, చట్టంలో ఏముందో అవే కోర్టు చెప్పాలి. చట్టంలో ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అవకతవకల పైన విచారణ జరపడానికి ఒక ట్రిబ్యునల్, ఎలక్షన్ ట్రిబ్యునల్ ఉంది. ఎలక్షన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేయమన్నారు. అయితే వాస్తవంగా ఇప్పుడు మనం ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ హైకోర్టు వారి దృష్టిలో పెట్టినప్పుడు హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయండి. 226 ఆర్టికల్ ప్రకారం, అలాగే 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు వారికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే కోర్టు వారు కనుక జస్ట్ అండ్ నెసెసరీ అనుకుంటే కనుక తప్పనిసరిగా ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఇక్కడ కూడా అలా పాస్ చేయడానికి అవకాశం ఉంది. అయితే కోర్టు వారు ఎలక్షన్ పిటిషన్ వేసుకోమన్నారు కనుక మనకి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవడం, లేదా ఇంకా పక్కగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉంటే దానిపైన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళడానికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి అక్కడ జడ్పీటీసీకి పోటీ చేసినటువంటి వారికి అవకాశం ఉందని చెప్పేసి చట్ట ప్రకారంగా నేను చెప్తా ఉన్నాను. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, వినపట్లేదు. సార్ 3 విషయాలు. ఒకటి, జగన్ గారు పరిపాలించిన టైంలో మహిళల మీద ఏ చిన్న దాడి జరిగినా కూడా దానికి యాప్ తీసుకొచ్చి వెంటనే స్పందించి అరెస్ట్ చేసిన వాళ్ళకి ఏదో విధంగా శిక్షపడేటట్టు చేస్తే, ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినా కూడా కనీసం మా మహిళల మీదికి జగన్ అన్న పవన్ కళ్యాణ్ గారు తప్పులు చేయడం లేదు సార్. ఇంకోటి సార్ రెండోది, ఇప్పుడు కోర్టు విషయానికి వస్తే కోర్టులో అభ్యర్థులు కేసు వేయకుండా ఓటు ఎవరైతే వినియోగించుకున్నారో సార్ వాళ్ళు మా ఓటు మేము వేయకుండా అడ్డుకున్నారని కేసు వేస్తే బాగుంది కాదు సార్. అది ఓకే, ఈ సలహా కూడా బాగానే ఉంది. ఓకే, ఇంకోటి సార్, ఇది ఇప్పుడు ఈ అబద్ధాలు చూస్తా ఉంటా సార్. ఏది అంటే ఈ అబద్ధాలు ఆడటం చూస్తా ఉంటా వాళ్ళు, ఈ కూటమికి సంబంధించిన గానీ ఎల్లో మీడియా గానీ, ఏంది ఇంత దారుణమైన అబద్ధాలు ఒక అధికారం గురించి కాదు. విచిత్రం ఏంటంటే మరి వాళ్ళకి డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా రకరకాల బెనిఫిట్స్ వచ్చినాయి కదా ఈనాడు వారికి కానీ. అందుకోసం శుభ్రంగా ఇప్పుడు కనీసం బట్టలు కూడా తీసుకోకుండా సపోర్ట్ చేయొచ్చు కదా. బట్టలు తీసి తిరుగుతున్నారు, అసహ్యంగా ఉంది చూడటానికి.